పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. మరి దేవుడు మనలందరినీ కాసి కాపాడి పోయిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మనకిచ్చిన ఆరోగ్యాలను బట్టి, దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. హల్లెలూయా. నీతి కొరకంట ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు. ఏముండాలి? ఆకలి. ఏం ఆకలి? శరీరం ఆకలి కాదు. కొంతమంది ఇంటికాడ కూర్చొని పొద్దుగూకులు 4-5 సార్లు తింటారు. అది కాదు. దేవుని పని నిమిత్తం, దేవుని నిమిత్తము నీవు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అందుకంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని స్తుతించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో ఆత్మ సంబంధమైన ఆకలి నీకు ఉండాలి. ఏం ఆకలి? ఆత్మ సంబంధమైన ఆకలి. శరీర సంబంధమైన ఆకలి ఉంది, ఆత్మ సంబంధమైన ఆకలి ఉంది. ఈ రోజున నీకేం ఆకలి ఉంది? ఆత్మ సంబంధమైన ఆకలి ఉందా? శరీర సంబంధమైన ఆకలి నీకుందా? నీతి కొరకు ఆకలి ఏం కలిగి ఉండట? ఆకలి దప్పికి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము చాలామంది మరి కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా నాకు అసలు ఆకలే లేదయ్యా అని అంటారు. ఏంది అది? శరీర సంబంధమైన ఆకలి. కొంతమంది దేవుని యొక్క ఆకలి కలిగి ఉండరు. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆకలి కలిగి ఉండాలి. దేవుని ఆకలిను కలిగి ఉంటే దేవుని ఆత్మను సంపాదించాలని ఒక ఆకలిను కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఒక ఆకలిను కలిగి ఉండాలి. దేవుని కొరకు నేను నిలిచి ఉండాలని ఆకలిను కలిగి ఉండాలి. ఈ రోజున మనుషులు రకరకాలమైన ఆలోచనలు కలిగి ఉండారు, రకరకాలమైన ఆకలి కలిగి ఉండారు, కానీ ఆత్మ సంబంధమైన ఆకలి లేదు. శరీర సంబంధమైన ఆకలితో ఉన్నారు మనుషులు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని ఈ ఆకలితో ఉంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆకలి లేదు. నేను మారు మనసు పొందేనే, బాప్తిసం పొందేనే, పరిశుద్ధాత్మను పొందేనే, నేను చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి, అనేకులకు నేను విని దాన్ని నేను హృదయంలో పెట్టుకొని అనేకులకు బోధించాలి, అనేకులకు చెప్పాలి అని, దేవుని రాజ్యాన్ని కట్టాలి అనే ఆకలి లేదు. ఏదో ఆదివారం వచ్చింది 12 గంటలకి కొంచెం బైబిల్ తీసుకొని కొంచెంగా పొద్దున్న టిఫిన్ చేసి 11 గంటలకు మళ్ళీ చికెన్ బోకెన్ తెచ్చుకుంటారుగా, అది చేసి 2 సార్లు తిని బే అని చెప్పి ఎక్కడికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆకలి నీకుంటే 10 గంటలకు పాస్టర్ గారు స్టార్ట్ చేస్తే 10 గంటలకు వచ్చాడే కూర్చుంటాం. ఆత్మ సంబంధమైన ఆకలి నీకు లేదు. అందుకని నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు నీకు కావు, జరగవు. నీకు దేవుని నిమిత్తంగా ఆకలి లేదు. నీ సొంత పనుల నిమిత్తం బాగా ఆకలిగానే ఉంటున్నావు. సొంత పనుల నిమిత్తం అనారోగ్యత అయినా, బలహీనత అయినా, ఏదేమైనా సరే పని కట్టుకొని, పని పోగొట్టుకొని పరుగెత్తుతున్నావు. ఇది నా కార్యం, ఇది నా బంధువులు, నా చుట్టాలు, ఇది నా కార్యక్రమం అని చెప్పి బాగా పరిగెత్తున్నావు, కానీ దేవుని పని నిమిత్తం ఎప్పుడైనా నువ్వు పరిగెత్తావా? దేవుని సన్నిధిలో దేవుని పని కోసం మనం పరిగెత్తి ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భక్తి ఉండిద్ది. అందరికీ ఒకటే మనసు, ఒకటే భక్తి ఉండదు. ఉండిద్దా? ఉంది. కొంతమందికి కొంత ఆత్మీయంగా కొంచెం ఆసక్తి కలిగి ఉంటారు, కొంతమందికి కొంచెం తగ్గిండిద్ది భక్తి. ఎప్పుడో వస్తారు, వాళ్ళు కుదిరిన టైంలో వస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భక్తి. మా నొయ్యేమంటుంది,
వాళ్ళు మన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెట్టాడు, అరగంట పెట్టాడు, పావు గంట పెట్టాడు, 2 మాటలు ప్రార్థన చేశాడు, అవతల ఇల్లు ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అని చెబుతుంది. నువ్వు కూడా అట్లాగే పెట్టు పాస్టర్ గారు, అసలు అంతా అరగంటలోనే అయిపోయింది అంటుంది. 8 గంటకల్లా ముగిచ్చేసే అంటుంది. హల్లెలూయా. భోజనాలకా? కనుక కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మ సంబంధమైన భక్తి ఉండదు. నేను బాగా ఇల్లు కట్టుకున్నాను, బాగా పెట్టాను, తిన్నారు, పోయారు, ఈ పొగడతల కోసం. వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి, బలపడాలని ఉండదు. కొంతమందికి దేవుని మీద భారం ఉండదు. ఏంది? దేవుని సన్నిధిలో భారం ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తే డబ్బులు బాగా మిగులుతాయి అంట, ఎంత పని చేసుకుంటాను డబ్బులు వస్తాయంట, అవన్నీ పోగు చేసుకొని పక్కన పెట్టుకొని రేపు పొద్దున మనం దాచేసుకుంటే మనం చచ్చిపోయిన ఎవడో ఒకటి తింటాడులే అని కొంతమంది ఆశ. హల్లెలూయా. కొంతమందికి అది ఒక ఆశ అన్నమాట. దేవుని సన్నిధికి ఏదైనా చేయాలంటే చేయబుద్ధి కదా వాళ్ళకి. ఏంది? చర్చికి కూడా ఆ బనికి ఇంట్లో నోటు ఉంటే నోటు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు కాను కొంతమంది. నువ్వు దేవుని పనులు నిలబడకపోతే ఏంది? నువ్వు ఈ రాత్రి నీది కాదు. దేవుని కోసం నిలబడు. నీకు ఆత్మ సంబంధం వంటి దప్పిక కొనుండు, ఆత్మ సంబంధం వంటి తీవ్రత కలిగి ఉండు, ఆత్మ సంబంధం వంటి పని కోసం నిలిచుండు. మా కాలనీలో ప్రార్థన పెడితే, కుటుంబ ప్రార్థన పెడితే 10:30 అయింది, ఇంకా ఈలుగుంటే 11 అయింది. ఇక్కడ భక్తి ఏంది? ఊళ్ళో భక్తి ఏంటమ్మా? ప్రార్థన పెట్టుకుని ఎప్పుడు భోజనాలు పెడతారా, కాకుండా తిని వెళ్దాం. ఇదే కదా భక్తి. ఈ భక్తి భోజనం కోసం, భోజనాల భక్తి. హల్లెలూయా. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఏం ఉపవాసాలు? ఇడ్లీ తిని ఉపవాసాలు ఉంటారు. కొంతమంది 1 లీటర్ పాలు దాకా ఉపవాసం ఉంటారు. కొంతమంది 1 అర్ధ అరటికాయలు తిని ఉపవాసం ఉంటారు. అట్లాగనమాట రకరకాలు. కొంతమంది ఏం తినకుండా ఉపవాసాలు ఉంటారు. రకరకాల మాట. మన భక్తి ఏంటంటే ఇక్కడ మన సంఘంలో భక్తి భోజనాల భక్తి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నాకు ఇలాంటి వాళ్ళు చూస్తే మహా నరనరలాడిద్ది. నాలో ఉన్న ఆ మండుచున్న ఆత్మ కోసం ఒక ఆత్మ రక్షింపబడాలి. ఆ కోడిక ద్వారాగా ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించబడాలి. ఆ ఇంటిలో దైవజనుడు వస్తే ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడాలి. ఇల్లు కట్టుకున్నాను, అయిపోయింది. పాస్టర్ గారికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు కానుక ఇచ్చాను, అయిపోయింది. హల్లెలూయా. బెలే ఉంటుంది భక్తి. లక్షలు పెట్టి ఇల్లు కడతారా? పాస్టర్ గారి కానుక అంత తెలుసా? 50 రూపాయలు 100 రూపాయలు. హల్లెలూయా. బెలే ఉంటుంది భక్తి. ఇక దీనికోసం లైట్లు ఆటో పెట్టుకొని బాక్సులు వేసుకొని అక్కడికి పోయి, నేను ముందు పాస్టర్ గారు తర్వాత శ్యామబాబు తర్వాత ఎన్ని వేసుకొని డమ్ములు గింబులు మొత్తం తీసుకొని పోయి అక్కడ వామించి రావాలి. హల్లెలూయా. మేము ఎంత త్యాగం చేసి పెడుతుంటే ఇన్ని తీసుకొచ్చి మేము పెడితే నువ్వేం చేస్తావు? 5 నిమిషాలు కాజేయి, అరగంటలో మొత్తం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ కష్టపడి నీకు తెలితే కదా, బాక్సులు లేపి తీసుకొచ్చి ఆటోలో పెడితే కదా నీకు తెలిసేది. అన్నింటి ముందు తీసుకొచ్చి పెడుతుంటివి, కరెంట్ వేస్తుంటివి, బాక్సులు పెడుతుంటివి, దాదాపు 1,00,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చి పెడుతుంటివి. నీకు దాంట్లో ఏముంది? ఆ కరెంట్ అతను పోయి పిలుచుకుంటే, సౌండ్ సిస్టమ్ అతను పిలిచి పెట్టుకుంటే అప్పుడు తెలిసిద్ది. 1000 రూపాయలు 1500 తీసుకుంటాడు. 2 బాక్సులు పెట్టి 2 బాకాలు కట్టి ఉంది, 2 లైట్లు ఎత్తే అప్పుడు తెలిసిద్ది. హల్లెలూయా. మేమే వస్తుంటే మేమే తీసుకెళ్తుంటే నీకు ఇంట్లో ఇబ్బంది ఏ లేకపోయా? నీకు ఇబ్బంది ఏముంది? నీకు దాని నిలువేం తెలుస్తుంది? ఆయనే వస్తాడు, ఆయనే తీసుకుపోతాడు. పాస్టర్ గారి దేవుందిలే, మన పాస్టర్ గారు ఒకటి తిక్కలోడు. పాస్టర్లు వాక్య టయానికి వస్తారు. వచ్చి ఎవరు ఉంటే వాళ్ళు ఎవరితో పెట్టుకుంటారు సౌండ్ సిస్టము. ఆయన వచ్చి ఆ టయానికి వచ్చేసి ఒక పిల్లడు పోయి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే పాస్టర్ గారు 9:00కో 9:30కో వచ్చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధం అంటే దప్పికి మాకు ఉంది కనుక
మేము దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం దేవుని సువార్తను ప్రకటించాలని దేవుని సన్నిధిలో తాపాత్రత కలిగి ఉన్నాం. నీకు దాని విలువ తెలియట్లా. మనవాళ్ళు కూడా చూడు, స్టైల్గా బైబిల్ తీసుకొని వచ్చే వస్తారు లేవతలేదు. అక్కడ సొంగు సిస్టమ్ పెట్టాడా అన్నీ ఎంత భారం కలిగి పెట్టాడు. మనం ముందుగా పోయి ఒక పాట పాడదాము, ప్రార్థన చేద్దాము, దేవుని సువార్తను ప్రకటిద్దాము, ఆ సువార్త కోడికి వెళ్ళాలి అనే భారం కూడా ఉండదు. ఏంది? దేవునికి స్తోత్రం. రోగిష్ఠుడిలాగా ఈ ప్రార్థనకు వచ్చారా? మాట్లాడు ప్రార్థన, కుటుంబ ప్రార్థనకు రారు. రోగిష్ఠుడన్న నయ్యం, బిళ్ళల కోసం అన్న హాస్పిటల్కి వెళ్తాడు. హల్లెలూయా. దేవుని కోసము, దేవుని పని కోసము నీవులో ఒక తీవ్రత రావాలి, నీలో ఒక ఆసక్తి రావాలి. ఆ ఆసక్తి రానంతసేపు నీవు దేవుని మహిమను, దేవుని కార్యాలు నువ్వు చూడలేవు, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందలేవు. నీ గుండెల్లో నుంచి ఒక భారం రావాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు, నా రోగాన్ని తొలగించాడు, నా అప్పులు తొలగించాడు, నా కన్నీరు తుడిచాడు, నా అవసరం తీర్చాడు కనుక నేను ఆయన ఘనపరచుకోవాలని నీలో ఆసక్తి కావాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, చదవమ్మ మరలా మాట. ఏం కలిగి ఉండాలట? నీతి కొరకు, మంచి పని కొరకు. నీతి అనగా మన ప్రభువుని యేసుక్రీస్తు. నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండాలంట. మరి ఏది ఆకలేది, దప్పికేది? ఆకలేదమ్మా, ఆకలి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆకలి ఉండాలి. ఏది ఆకలేది? నీతి కొరకు నువ్వు ఆకలి దప్పు కలిగి ఉండాలి. తర్వాత వారికి తృప్తిపరచబడతారంట. హల్లెలూయా. కష్టమేనక్క, తృప్తి ఎక్కడ దొరికిద్దా? కొట్టుల్లో కానీ, అయ్యా మా జీవితంలో తృప్తి లేదయ్యా, ఎంత పని చేసినా తృప్తి లేదు, పిల్లల వల్ల తృప్తి లేదు, భర్త వల్ల తృప్తి లేదు, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా, ఈ కాపురం ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు పుట్టారు, నా కర్మ అని చెప్పేసి తృప్తి లేని జీవితం. మనుషుడి జీవితము తృప్తి లేదు. మనుషుడు సంతోషముగా బ్రతకలేని జీవితంలో ఉన్నాడు. నా దేవుడు అంటున్నాడు, నా నీతి నిమిత్తము నువ్వు ఆకలి దప్పు కలిగి ఉంటే నేను నీకు తృప్తి పరుస్తా అని అంటున్నాడు. హల్లెలూయా. ఏం పరుస్తాడంట? తృప్తి పరుస్తాడంట. ఏం కలిగి ఉంటే? ఆకలి దప్పి కలిగి ఉంటే. పాస్టర్ గారు నేనే వస్తున్నా, పొద్దుగూలు పెందల కాడే నేనే వచ్చేస్తున్నా, పరిచర్య నేనే సహాయం చేస్తున్నా, మందిరానికి ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లా ఏంది అని లెక్కలు చూసుకున్నావు అనుకో, ఆ కృప నువ్వు బాగొట్టుకుంటావు. ఏంది దేవుని సన్నిధిలో మనం మనుషుల వైపు చూడకూడదు. ఎవరు వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. దేవుని స్తోత్రం. మా అన్నక్కని ఎప్పుడైనా అడిగానుకో, ఏందమ్మా రాత్రి కుటుంబ ప్రాంతం కాదంటే, పొద్దున వచ్చే కదన్నా, బాగాలేదు అనుకో రాలేకపోయారు అంటే పొద్దున వచ్చే మాటపట లేదు, ఇక పొద్దున ఎత్తేయగలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాంతంకి రాకపోతే నాకు నష్టమా? ఆ అమ్మాయికి నష్టం. పనికి పోతే ఆడి కుటుంబానికి దరిద్రత. దేవుని పనికి వస్తే దేవుడు ఇస్తాడు, పొలం పని చేసుకుంటే ప్రయత్నిస్తాడు. కనుక మనం దేవుని పని కోసం కావాల్సిన అవసరం. పిలిస్తే దేవుని సన్నిధికి వస్తే విశ్వాసి కూడా కాదు. నీకు రావాలి మంట. హల్లెలూయా. నీకు కలగాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, చెబితేనే చేస్తా లేక చేయరు. హల్లెలూయా. నీకు ఆలోచన కలగాలి. ఏమని? మా దైవజనుడు కష్టపడుతున్నాడు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు మీ ఇంట్లో, కష్టపడతా ఉన్నాడు అనుకో, మేమ్మ కష్టపడతా ఉందనుకో, పొద్దున్నే పోయి పనికి పోయి మరి సాయంకాలంకి వస్తుందనుకో, నీకు గలగాల మనసు. ఏమని? ఇంటికొండ వ్యక్తికి నీకు గలగాలి మనసు. అమ్మాయి కలుగుతుంది నీకు.
ఆ? ఆ ఇంటికి ఇంటికి ఇంటి ఆంటీ తిరుగుతున్నావా? హల్లెలూయా. కలగాలి. ఏం కలగాలి? మా అమ్మ పనికి వెళ్ళింది, మా అమ్మ వచ్చేతలకి నీళ్లు కాయాలి, మా అమ్మ వచ్చేతలకే గొడ్డలు తీయాలి, మా అమ్మ వచ్చేతలకే తెప్పడాలు కడగాలి, మా అమ్మ వచ్చేతలకే కసువు ఊడ్చాలి, మా అమ్మ వచ్చేతలకే అన్ని రెడీ చేయాలి, నేను ఇంటికాడే ఉన్నాను కదా అని నీకు కలగాలి. అప్పుడు ఆ పనిని చూసి నీ తల్లి నీ తండ్రి సంతోషిస్తారు. మా బిడ్డ ఎంతో కష్టపడిందని నీకు బహుమానం ఇస్తారు, నీకు కావాల్సిందే సహాయం చేస్తాను. అలాగనే దేవుని పనిలో కూడా నువ్వు తాపాత్రత కలిగి ఉండాలి. నేను చర్చికి వెళ్ళాలి, కసువు ఉడవాలి, పరదలు మడతేయాలి, ప్రార్థన చేయాలి, పాట పాడాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, నేను వస్తానా ఇంటి పక్క వాళ్ళని తీసుకురావాలి, అనే బలహీనలు ఉండే వారి కాడికి తీసుకొని పోయి ప్రార్థన చేపించాలి అని నీలో ఒక భారం నీకు వస్తే నీ పనులన్నీ దేవుడు సఫలము చేస్తాడు. అర్థమవుతుంది ఏమన్నా? ఏమ్మా ఏమన్నా అర్థమవుతుందా? చెప్పుకోవాలి, కాసేపే కదా, మీ తర్వాత మేము వెళ్తాం కదా. హల్లెలూయా. చెప్పుకో. ఆడుకోడు సైతాన్ గడు వైట్ కాడు కూర్చోరాడు. వింటున్నారా శ్రద్ధగా? రాండి మీ సంగతి నేను చూద్దా. హల్లెలూయా. ఆడుకోడు అంతే, వాడి పని ఆడిది. వాడి పని ఏం పని? మనల్ని చెదరగొట్టే పని. వాడి పని ఏంటి? మనల్ని బలహీనతపరిచే పని. వాడి పని ఏంటి? ఆత్మీయంగా వెతకకుండా మనల్ని పొంగదీసే పని వాడిది. మనం ప్రార్థన చేస్తాం అనుకో, ఈ ప్రార్థన నుంచి ఎట్టని చెడగొట్టాలి. ఇప్పుడు మీలో ఎవరైనా నిద్రపోతుంది అనుకో, అమ్మాయి నిద్ర బాబాకు అన్నా అనుకో, వాడి పని ఏంది? ఏంది అక్క నిన్ను పట్టుకుని పాష గట్ట అన్నాడు అన్ని పాపం కలిగిచ్చే పని వాడిది. మరి నేను నా ఆత్మీయ తండ్రి చెప్పాడు కదా అనుకో, స్కూల్లో పోయి నిద్రపోతావా? మరి మాస్టర్ బిసి కొడితే ఏమంటావు? ఇక చేసి చాపి దెబ్బతింటావు. ఇక్కడ కనీసం మాట అంటేనే ఓర్చుకోలేవు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి రావటం ప్రాముఖ్యత కాదు, వచ్చినట్టు నీవు దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. పని చేసావంటే పని వల్ల మనకు లాభం ఉండాలి. వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం చేసావు, వ్యాపారం వల్ల ఏమి లేకుండా అసలే వచ్చిందనుకో, ఏం చేస్తావు? నాకు అసలే వచ్చింది చాలా మంచిది అంటావా? దుఃఖపడతావు, బాధపడతావు. అయ్యో ఇంత కష్టపడి ఎండలో ఇంత కష్టపడి పనిచేశాను కదా, దీనికి ఏంటంట కనీసం వ్యాపారంలో అసలు కూడా రాలేదని చెప్పి నష్టపడతాం. అలాగనే దేవుని సంధికి వచ్చి కానుకలు ఇచ్చి మరి బాప్టిజం తీసుకొని కానుకలు ఇచ్చి సమయాన్ని బాగొట్టుకొని దేవుని మందిరానికి వచ్చినట్టు నీవు ఇక్కడ నుంచి వట్టి చేతులతో వెళితే నీ కుటుంబంలో అభివృద్ధి లేకపోతే దేవుని సంధికి వచ్చి కూడా ఉపయోగం ఏంటి? దేవుని సంధికి వచ్చావంటే మనం అభివృద్ధి కావాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి. కనుక మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఏం చెబుతున్నాడు, దైవజనుడు ఏం చెబుతున్నాడు. దైవజనుడు చెప్పే మాటల్లో మనకేమైనా ఇబ్బందికరంగా ఉందా? నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాము? ఎందుకు మనం పెందలకాడ దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాము? ఎందుకు దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేయలేకపోతున్నాము? ఎందుకు మనం ఇంటికాడ ఉండా కాసేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాము అని నీకు ఆలోచన నీకు లేకపోతే, ఆధ్యాత్మంగా నువ్వు వెతకపోతే ఏంది? నిన్ను చూసి యేసయ్య బాధపడతాడు, దైవజనుడు కూడా బాధపడతాడు. ఎంతకాలం చర్చికి వచ్చినా ప్రార్థన చేయమంటే చాలు, పీస్ 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 పీస్. అక్క సరి చేయ ప్రార్థన. ఏం ప్రార్థన అమ్మా నీ ప్రార్థన? సరి చేయమ్మా. ఏందమ్మా ఏం ప్రార్థన అది? సరి చేయ ప్రార్థన, ఎట్టి చేయి అని అన్నావు అనుకో. హల్లెలూయా. ఇప్పుడు మా నారాజు అక్క ఎత్తుంది. 2 సంవత్సరాల నుంచి ఎత్తున్నావురా? 2 సంవత్సరాల నుంచి ఎత్తున్నావా? 3 సంవత్సరాల నుంచి వస్తుందంట. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయమను చూద్దాం. చేయి అక్క. మేము వచ్చాను, కూర్చున్నాను, ప్రార్థన చేసుకుని వెళ్ళాను. హల్లెలూయా. ఇంకా గట్టిగా అన్నాను అనుకో, ఇంకొచ్చి అది ప్రార్థన కూడా లేదు, పోయింది ఎందుకు పాస్టర్ గారు రావణ గారు తీసుకున్నా అంటారు. హల్లెలూయా. నేర్చుకోమంటే తప్పు. నేర్చుకోవటానికి ఇష్టపడరు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. చిన్న పిల్లలు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు చూడు. చిన్న పిల్లలు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు చూడు. మరి నీ వయసు వచ్చింది, జ్ఞానం ఉంది, 30-40 సంవత్సరాల వయసు ఉంది, ప్రార్థన 3 సంవత్సరాల నుంచి వస్తున్నావు, ప్రార్థన చేయమంటే నీకు ప్రార్థన నాడదు.
పెద్ద మోకాలు వేసి చేతులు పైకి వేసేసి ఒక 5 నిమిషాలు నిలబడి మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యము సఫలమవమంటే అవిద్దే. హల్లెలూయా. నువ్వు మోకాలేయో ప్రార్థన చేయో మంచి మనసు ఉండదు, ఎట్టయితే? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసామంటే మన కార్యం సఫలం అవ్వాలి, అడిగింది ఇవ్వాలి, వెతగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఎందుకు నాకు ఇవ్వవు? అనేక సంవత్సరాల నుంచి నీ సన్నిధికి వస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నీ సన్నిధిలో సహకరిస్తున్నాను కదా, నాకెందుకు కార్యము సఫలమవదు? యేసయ్యని నీవు ఆయన నిలదీసి అడగాలి. ఏది నీకు ఆ దమ్ము? ఇటు పోయిన కానీ సినిమాలు సీరియల్ అయ్యా, కచ్చలో కారు పని అలా తింటాం 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 తింటాం. ఇదే పరిస్థితి. భక్తి ఏది? దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధికి రావటం ప్రాముఖ్యత కాదు. దేవుని సన్నిధికి వచ్చినట్టు నీవు అభివృద్ధి చెందాలి. నీ సమస్యలు పటాపంచలైపోవాలి. ఇదిగో నా దేవుడు నాకు ఈ కార్యము చేశాడు, ఇది మనుషులకు అసాధ్యం, నా దేవుడు నాకు సాధ్యపరిచాడు అని సాక్ష్యం చెప్పాలి. ఇది భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు ఏమైనా ఆశామాష దేవుడు కాదు, ఆశామాష దేవుడు కాదు. ఆయన కృప కలిగిన దేవుడు. ఎవరు? కృప కలిగిన దేవుడు. నీ ప్రతి అవసరతలను తీర్చే దేవుడు ఆయన. భారం ఏదండి? సంఘంలో కనీసం ఏంది, ఇప్పుడు మా సీతారామ అక్కకి 2 కుమార్తెలు ఉండాలి. వాళ్ళిద్దరిని అసలు ఏమన్నది కాదు. గట్టిగా మాట్లాడితే మళ్ళీ బాధపడిద్ది. నేను సండే స్కూల్ పెట్టచ్చు కదండి, ఏమన్నా పాపమా? సండే స్కూల్ పెడితే పాపమా? సండే స్కూల్ పెడితే నష్టం వచ్చిద్దా? వారానికి ఒకసారి జీవించడానికి వస్తే ఏంది మంచి మాటలు బైబిల్లో చదివితే బళ్ళు తెరిచిన కాడి నుంచి మాత్రం నాగా లేకుండా మాత్రం బడికి వెళ్ళాలి. హల్లెలూయా. అది చదువుపో. ఇప్పుడు మా అన్నక్కాయ ఉంది, పెట్టొచ్చు. రాజేష్ ఉన్నాడు, పెట్టొచ్చు. యవనస్తుల పిల్లదిగా అమ్మాయి ఉంది, కళ్ళు బాగోపోతే కొద్దిగా దేవుడు ప్రాణం చేస్తే కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని అసలు పట్టాది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కాడ అంత తెలివి ఉందనుకుంటున్నా. అబ్బు ఎంత ఉంది తెలివి చూడటానికి. మళ్ళీ ఆ అమ్మాయి నన్ను కూడా మాయ చేసేది ఆ పిల్ల. హల్లెలూయా. ఇప్పుడు మా రేఖ ఉంది, 4 గంటల నుంచి పని చేసుకొని అని చేసుకొని పొద్దున్నే సండే స్కూల్ పెట్టొచ్చు. శ్యాంబాబు ఉన్నాడు, పొద్దున్నే సండే స్కూల్ పెట్టొచ్చు. ఇది భారం లేదు, ఏం లేదు, భారం లేదు. ఏమంటే అలుగుతారు. మాదేముంది, ఎప్పుడు పిలుస్తాడు కూడా తెలియదు, రేపు మా అన్నట్టు మా పని. హల్లెలూయా. ఆ తర్వాత మరి పరిస్థితి ఏంటి? భారం ఏది? అవసరమైతే ఎళ్ళమ్మడి పోయి తెచ్చుకోవాలి పిల్లల్ని. ఆ కుప్పరాన్ని ఎక్కడ చూడు ఎంతమంది పిల్లల్ని తయారు చేసిందో. హల్లెలూయా. వాళ్ళకి ఇంకా బిస్కెట్లు చాక్లెట్లు పెట్టి పుస్తకాలు ఇచ్చి పెన్నులు ఇస్తే వాళ్ళు ఇంక రాబోయే దినాల్లో 4 సంవత్సరాలు వాంగలే, వాళ్ళని గుర్తుపట్టలే మనం. నాప్సాన్లు అయిపోతారు వాళ్ళే. హల్లెలూయా. మన ద్వారా ఒక ఆత్మ ఫలించాలి. ఇది పరిచర్య. పొద్దున్న లేచుకున్నాము, మాసం తెచ్చుకున్నాము, వండుకున్నాము, అట్లు పోసుకున్నాము, తిన్నాము, బైబిల్ ఒకటి తీసుకొని చర్చిలో కూర్చున్నాం, అయిపోయింది. భక్తి అయిపోయింది. హల్లెలూయా. పాస్టర్ గారు మా గురించి చెబుతున్నాడు అని అలిగితే నన్నే చేస్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ శారమ్మక్కాయ ఉంది, 2 మగపిల్లలు ఉన్నారు. రాండ్రి అని చెప్పి కూర్చోబెట్టి డ్రమ్ము నేర్పిస్తే ఏంది వాళ్ళు అభివృద్ధి అవుతారు. మాట్లాడచ్చు, చెప్పొచ్చు. చదువు ప్రాముఖ్యత కాదు. చదువు వల్ల నీకే ఉపయోగం లేదు. చదివచ్చు మంచిదే, చదువు వల్ల నీకు ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటే క్రమశిక్షణ వచ్చింది. మనుషులు ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది ముందు దేవుడు మనకు నేర్పిస్తాడు. లోకంలో సినిమాలు సీరియల్ చూస్తే ఏముంది? వాటి వల్ల ఉపయోగం లేదు. బడి కంటే కూడా ప్రాముఖ్యమైంది చర్చి. దీంట్లో జ్ఞానం ఉంది, దీంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. కనుక కొంతసార్లు నువ్వు జాగ్రత్త పడాలి. నా దేవుడు అంటున్నాడు, చదవమ్మ మాట, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందేదరు.
ఏమవుతారంట, మనం ఇతరుల మీద కనికరం చూపిస్తే దేవుడంట మన వెడల కనికరం చూపిస్తాడంట. ఎందుకు నీ కుటుంబం ఏమైపోయింది? నీ కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు. నీవు ఆయన కనికరం కలిగిన దేవుడు, నీవు కూడా కనికరం కలిగి ఉండాలి. ప్రయాసపడుతున్నప్పుడు ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని మనం పొందాలంటే నీలో కనికరం ఉండాలి. ఏముండాలమ్మా? కనికరం ఉండాలి. నువ్వు కనికరం పడుతున్నావా? ఎవరి మీద నీకు జాలి దయ ఉంటుందా? దేవునికి స్తోత్రం. ఒక ఆమె ఉంది, 12 సంవత్సరాలు, భయంకరమేంటి వ్యాధి కలిగిన స్త్రీ. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. ఉండదంతా బాగొట్టుకుంది, పొలం బాగొట్టుకుంది, డబ్బు పోయింది, బంగారం పోయింది, అన్నీ పోయినాయి. ఎవరైనా బాగు చేశారా? వాళ్ళు వచ్చిన కొంతమంది నాకేం బాధలేదు, నాకు రాగా వచ్చిన మాలుడు ₹1,00,000 నెలకు జీతం ఏందనుకుంటున్నా, మాలుడే ఇస్తాడు నాకు. అది వాళ్ళు 4 లక్షలు ఇచ్చినా బాగు చేస్తాడా? ఆమె 5 లక్షలు పెట్టి దాదాపు పొలం అంతా బాగొట్టుకుంది, ఉన్నదంతా వేయపరుచుకుంది. ఎన్ని సంవత్సరాలకే చూడండి, భయంకరమైన వ్యాధితో 12 సంవత్సరాలు భయంకరమైన వ్యాధితో ఉంది. మనమా మా వాసం గారు ఒకరోజు బాగాపోతే ఒకరోజు చూసి రెండో రోజును అయ్యో నా వల్ల కాదు, అయ్యో నేను చూడలేదు, నాకు బాగుంటలేదు అంటుంది. హల్లెలూయా. ఆమెను ఎన్ని సంవత్సరాలు చూశారు? ఆమెను ఎన్ని సంవత్సరాలు చూశారమ్మా? 12 సంవత్సరాలు చూశారు. మన ఇంట్లో అయితే ₹1,00,000 ₹50,000 ఖర్చు పెట్టేసి తర్వాత ఇంకొద్దులే మన నొబ్బులు అని అంటారు. హల్లెలూయా. ఆమె అయితే ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎంత త్యాగం చేసి ఉంటారు ఒకసారి ఆలోచించు. 12 సంవత్సరాలు భయంకరమైన వ్యాధిగ్రస్తురాలు స్త్రీ, రక్తరోగం కలిగిన స్త్రీ. ఆ మనిషి కాడికి వెళ్ళలేరు, ఒకటే దురాసన, ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ మనిషి కాడి నిలవేయలేని పరిస్థితి. ఆ దెబ్బకు తట్టుకోలేక ఊరు ఎలపలో కష్టం ఉంటే కష్టంలో పడేశారు. తీసుకొని పోయి అన్నం ఇస్తున్నారు, వచ్చేస్తా ఉన్నారు, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. భర్త పొలము ఖర్చు పెట్టేశాడు, డబ్బు ఖర్చు పెట్టేశాడు, బంగారం ఖర్చు పెట్టేశారు. ఇక మా వల్ల కాదు అని చెప్పేసి ఊరు వెలుపల పడేశారు ఆమెని. ఎవరు బాగు చేస్తారా ఆమెని? ఎవరు ఆమెను కనికరించేవాళ్ళు? కులస్తులా, బంధువులా, అన్నదమ్ములా, త్రోబుట్టులా, రక్త సంబంధులా? మా అమ్మాయిది ఇలా మా చెల్లెలు కూతురుది పెళ్ళిలే, ఇలా రాను పాస్టర్ గారు, నువ్వేమనుకో బాకు, నీకు రోగం వచ్చి ప్రాణం చేసింది ఎవరు? దైవజనులు. అమ్మాయి నాకు బాగుండలేదు, అమ్మాయి రాండి అమ్మాయి 2 రోజులు ఉండిపోదు. కానీ నేను ఏడొచ్చాను అక్క, నాకు 2 పిల్లలు అయితే ఇంటికాడ అసలు నేను ఒప్పుకోవట్లేదు, తాగి ఇల్లంతా ఆశగా ఉంది, ఎట్టక్కడ చూపించుకు అక్కడ డబ్బులు అవసరం అయితే ₹1,000 పంపిస్తా. కానీ ఇది మన బంధువుల బేమ. హల్లెలూయా. కానీ నీ చరిత్రను మార్చిన వాడు ఉన్నాడు, నీ బ్రతుకులు మార్చిన వాడు ఉన్నాడు. నీ 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తరోగ స్థితితో బలహీనతో బాధపడుతూ ఉంటే నా దేవుడు మాత్రము నీ వైపు చూశాడు. హల్లెలూయా. నువ్వు ఆయన వైపు చూడగలిగితే నీ వైపు ఆయన చూస్తాడు. ఆయన నీ సమీపముగా వచ్చాడు. హల్లెలూయా. ఆమె యేసును గురించి వింది. ఏం చేసిందమ్మా? యేసును గురించి ఉంది. ఆమెను ఎవరు తీసుకురాలా? 12 సంవత్సరాలు ఎవరు తీసుకురాలా? ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరు తీసుకురాలా? యేసు ప్రభుని గురించి వింది. హల్లెలూయా. బంధువులకి, తోబుట్టులకి, పాస్టర్ గారు మా వాళ్ళు ఒప్పుకారు కానీ పెందల కాడ ముగించు, వాళ్ళు అసలే భోజనాలు, అమ్మాయి మీ పాస్టర్లు గంటలు చదువుతారు, మేము రాము భోజనానికి. లేదు లేదు మా పాస్టర్ గారు చదువుతాలే, మా గంటలు పెట్టి ముగించమని చదువుతాలే, మీరు రాండి అక్క. ఏంది వస్తే అంత రాకపోతే అంత? హల్లెలూయా. నువ్వు వస్తే అంత రాకపోతే అంత. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంటిలో ప్రవేశం కూడా కాకుండానే మనం దేవుడు తీసుకోవాలంటే తీసుకుంటాం. నీ ఇంట్లో ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. నీ ఇంట్లో ఉండాలి ఆరోగ్యం ఉండాలి. నీ ఇంట్లో ఉండాలి నెమ్మది ఉండాలి. నీ ఇంట్లో ఉండాలి సమాధానం ఉండాలి. నీ ఇంట్లో ఉండాలి శాంతి ఉండాలి. ఇల్లు కట్టుకోవడం ప్రాముఖ్యత కాదు. ఇంటి జనాన్ని పిలుచుకొని పోతే ఫంక్షన్ చేసి భోజనాలు పెట్టడం ప్రాముఖ్యత కాదు. మొదటగా ఇంటిలోకి దేవుని దీవెనలు రావాలి.
దేవుడి ఆశీర్వాదాలు రావాలి, దేవుడి కృప రావాలి. చాలామంది ఇల్లు కట్టుకున్నారు. నువ్వు కడితే మొత్తంగా ఒక 3 లక్షలు పెట్టి కట్టేవాము. ఒక ఇల్లు ₹1,00,00,000 పెట్టి కట్టారు. ఆ ఇంటిలోకి మేము పోయాం. కింద నిలబడితే కింద నుంచి పైదాకా కాకపడుతున్నాం. ఇటు చూసుకుంటే గోడలాగా పడుతున్నాం. ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఇంట్లో ఆనందం లేదు. ఇల్లు బాగా కట్టుకుంది, డబ్బుందని కట్టుకున్నావు, ఆ ఇంట్లో నెమ్మది లేదు, ఆ ఇంట్లో నరకం. హల్లెలూయా. ఎవరు ఆ నరకాన్ని తీరుస్తారు? ఎవరు ఆ సమస్యను తొలగిస్తారు? ఎవరు ఆ ఇబ్బందులు తీరుస్తారంటే ఎవరు తీర్చడు. హల్లెలూయా. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. ఏమంటాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే నా దేవుడు అంట నీ ఇంట్లోకి వచ్చి నిన్ను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఈ రోజున మేము తృప్తిపరంగా జీవిస్తున్నామంటే, ఈ రోజున మేము తృప్తికరంగా జీవిస్తున్నామంటే నువ్వు ఇచ్చే 10 రూపాయలతో కాదు, నా దేవుడు చేసే మేళ్ళు అలా ఉంటాయి అన్నమాట. తృప్తిపరుస్తాడు. తిన్న 4 మెతుకులైనా తింటే దానిలో మనం తృప్తి ఉండాలి, సంతోషం ఉండాలి. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మనుషుల బాధ, హృదయ వాంఛన, భయంకరమైన సమస్య, ఈ పరిస్థితుల నుంచి విడిపించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. విడిపించగలిగిన ఆయన ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడంటే యేసు. చదువమ్మ మాట. 12 సంవత్సరాలు రక్తం కురుస్తుంది. 12 వేళ నుండి రక్త రోగము కలిగిన ఒక స్త్రీయుండును. ఆమె అనేక వైద్యుల చేత, అబ్బా ఎన్ని పడిందమ్మా, ఎన్నో తిప్పలు పడిందంట. తిప్పలు పట్టడం మామూలు తిప్పలు కాదు. తిప్పలంటే కొంతమంది అర్థం కాదు. ఎన్ని తిప్పలు పడ్డాను, హల్లెలూయా, ఎన్ని తిప్పలు పడ్డాను. అనేకమైన తిప్పలు పడింది. మేము పడ్డాం మన జీవితంలో, తిప్పలు పడ్డా. ఎన్ని తిప్పలు పడ్డానంటే నేను తిప్పలు పడ్డా. హల్లెలూయా. ఎన్ని తిప్పలు పడ్డామంటే అన్ని తిప్పలు పడ్డా. మీరు పడ్డారు మీ జీవితాల్లో చూసుకుంటే. ఎన్నో తిప్పలు పడ్డాం. మరి మన తిప్పలు ఎవరు చూస్తున్నాడు? అనేక విధాలుగా తిప్పలు పడిందంట. ఆ డాక్టర్ కాడు కానీ, ఈ డాక్టర్ కాడు కానీ, ఆ డాక్టర్ కాడు కానీ, ఈ డాక్టర్ కాడు కానీ, ఆ డాక్టర్ కాడు కానీ, ఈ డాక్టర్ కాడు కానీ, ఆ మాంత్రికుడు కాడు కానీ, ఈ మాంత్రికుడు కాడు కానీ, వాడి కాడు కానీ, ఈడు కాడు కానీ, వాడాడు చెబితే ఈడు చెబితే, వాడోడు చెబితే ఈడు చెబితే, వచ్చినోడు అల్లేదోడు చెబుతాను ఉంటాడు. బలహీనంగా కలిగిన వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఎవరు ఒకరు, అక్క అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు అక్క, అస్సలు ఆయన ఛాన్స్ చూసుకుంటే బిల్లు ఉండేది. అక్క అది కాదు, అసలు నీకు ఏదో మొత్తం చీకటి ఆవరించింది అక్క, ఇది ఇక్కడ అంతరం గడిచిక మొత్తం పోయింది. ఇట్లా రకరకాలు ఉన్నదంతా వేయపరుచుకుంది. హల్లెలూయా. ఉన్నదంతా వేయపరుచుకుంది, ఉన్నదంతా అయిపోయింది. చివరికి ఆమె యేసయ్యని కనుగొంది. హల్లెలూయా. ఆమె యేసయ్య స్వరం వింది. యేసుని గురించి విందామా? ఎవరి గురించింది? యేసుని గురించి. ఈ రోజున అప్పులతో తిప్పలు పడుతున్నావేమో, అనారోగ్య చేత తిప్పలు పడుతున్నావేమో, కుటుంబంలో భర్త చేత తిప్పలు పడుతున్నావేమో, భార్య చేత తిప్పలు పడుతున్నావేమో, పిల్లల చేత తిప్పలు పడుతున్నావేమో, రకరకాలమైన సమస్యల మధ్యలో కుంగిపోతున్నావేమో. నా దేవుడు ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నాడు. నీ తిప్పలు తొలగించబడాలంటే నువ్వు యేసు మాటలు వినాలి. ఎవరు మాట్లాడాలమ్మా? యేసయ్య మాటలేనాలి. యేసయ్య మాట వింది, యేసయ్య స్వరాన్ని వింది, యేసు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చే సంగతిని వింది, వచ్చింది. యేసు ప్రభు వస్త్రపును అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు. నేత సరిగా 10 రూపాయలు కానుక ఇస్తే, లేకపోతే 100 రూపాయలు ఇస్తే, లేకపోతే 500 ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే ఆమెకి 1000కు 1000, 50,000, 40,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి పొలం కూడా అమ్మేశారు, బంగారం కూడా పోయింది, ఉన్నదంతా వ్యర్థపరుచుకుందంట. ఎవరు తొలగిస్తారా? ఎంత భయంకరమైన జబ్బును యేసయ్య తొలగించాడు చూడు.
ఎంత భయంకరమైన వ్యాధిని యేసయ్య తొలగించాడు చూడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ వ్యాధిని, నీ బాధను, నీ కన్నీరు తోచగలిగిన దేవుడు ఈ రోజున మన ప్రాంతంలో, మన ఈ దేవుని కృపా మందిరములో ఉన్నాడు. హల్లెలూయా. ఆ కృపను నువ్వు పొందు కావాలంటే నీలో ఏముండాలి? ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ. ఈనిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఎన్నాళ్ళని చెప్పాడులే పాస్టర్ గారు అనగాదు. నీకు ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఆశ ఉండాలి. కనుక మనం చాలా జాగ్రత్తగా. ఆమె 12 సంవత్సరాలు భయంకర వ్యాధి కలిగి ఆ జనసమూహంలో కూడా పోవటం అంటే సామాన్య విషయం. ఎక్కడైతే మనం ఏం చేస్తాము, ఈ 10 మంది 20 మంది ఉంటేనే ఏంది నా పనుందులో కానీ ఇంటికాడ రేపు చేసుకుంటాను ప్రార్థన అని చెప్పి పరిగెత్తాం మనం. ఏంది ఆమె అయితే ఆ జనసమూహంలో ఎట్టెళ్ళింది అర్థం కాల. ఆ ప్రజల మధ్యలో గుండా, ఆ జనసమూహంలో గుండా ఆమె బంది ఆడుకుంటా పోయి తుక్కేవాళ్ళు, నెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. ఏంది మంచి వ్యక్తి అయితే మనం కోరుకుంటాం. కొంచెం మంది ఏం చేస్తారమ్మా, మేము ఒకసారి చెల్లూరుపేట రాత్రి రూతులు చూపించుకోవడానికి వెళ్ళాము. మేము ఆ అమ్మాయి లేకుండా ఉంది. రూతులు చూపించుకోవడానికి వెళ్తే రేవిజెట్ హాస్పిటల్ అక్కడ ఆ సమయంలో జగన్ వచ్చాడు, మీటింగ్ పెట్టారు. సరేనని చెప్పేసి చూపించుకున్న తర్వాత అయిపోయింది. మా పాస్టర్ గారు కొంచెం ముందుకు వెళ్దామని చెప్పేసి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు అంటారు, మాయ్ ఏమన్నా మైండ్ ఏమన్నా ఉందమ్మాయి, ఆ లెగలేని పిల్లల్ని తీసుకుని వచ్చావు, జనంలోకి లెగలేని పిల్లలు తీసుకుని వచ్చావు, జనం ఒత్తుకుంటుంటే తిరిగి బండి అసలు బయట బండి ముందు అని చెప్పేసి అంటాడు. మరి ఆమె ఏమంటారు, గుడ్డిదానివి, రోగిష్టిదానివి, బలహీనరాలివి, ఈ జనసమూహంలో నువ్వు మా కాళ్ళ కింద ఉండవు, చస్తావు, ముందు పో, బయటికి పో అని ఉంటారు. హల్లెలూయా. ఆమె ఎందుకు కానీ ఆ జనసమూహముల గుండపడి, హల్లెలూయా, జనసమూహముల గుండపడి చచ్చిపోతే చచ్చిపోతాను, బ్రతికితే బ్రతుకుతాను, ఈ ఒక్కడు కూడా చూద్దాం, ఆయన సన్నిధికి వెళ్దాం, ఆయన స్తుతిద్దాం అని చెప్పేసి ఆమె ఎంతో భారం కలిగి పోయి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. నా దేవుడు ఆమెను బాగు చేశాడు. హల్లెలూయా. నన్నింతగా ప్రేమించుటకు కారణం ఏమిటో తెలియదయ్యా, నన్నింతగా ప్రేమించుటకు కారణం ఏమిటో తెలియదయ్యా, ఏ మంచి లేని పాపిని ఎందుకో నాపై ఇంత ప్రేమ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు, ఏం చేయాలి? చూడాలి. ఎవరి వైపు చూడాలి? పాస్టర్ గారి వైపు చూడాలి. మరి పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడే, మంచుల్లో ఉండేయాలి, ఇవ్వా తీసుకెళ్ళి డబ్బా పెడదామా అని అనుకోవాలి. అన్న దగ్గర పెట్టుకుని ఒక్కతే తాగితే ఆమె కూర్చున్నది, ఊరకుండా కూర్చున్న దానికే 2-3 సార్లు మనుషులు తాగుతుంది. మరి వాక్యం చెప్పేవాడికి ఎంత మనుషులు అయితే? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం కాదులే, ఒక అరగంట మంచులైనా చచ్చిపోము, 21 రోజు కంట చచ్చిపోయేది మంచులు దాక్కుంటే. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో ఆమె యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది, తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఏం చేసుకుందమ్మా? తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఈ రోజున నీ జీవితం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చావు కానీ నిలకడగలిగి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవట్లా. నువ్వు అద్భుతాలు చూడాలంటే నువ్వు కొంచెం కూర్చోవాలి. కొంచెం కూర్చొని ఇంటికి పోయిన తర్వాత కూర్చొని సైతానుగాడు నిన్ను ప్రార్థన చేయని ఇట్లా మొరపెట్టని ఇట్లా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కూర్చొని కొద్ది సాపు వేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. రేపు నుంచి మళ్ళీ ఇత్తనాలు ఎత్తే ఏంది
మా సీతారామ అక్కాయి చెబుతుంది మరి కుమారి అన్నయ్య ఈ 4 రోజులే కదా అన్నయ్య పని, ఇంకా రేపు నుంచి ఖాళీయే కదా అంది. నేను నిజమని అనుకున్నాను. అసలు ఒక్కరోజు కూడా కానట్లా నాకు. అంటే ఇక రేపు నుంచి మిరగాలు అయిపోయిన కాడి నుంచి ఇంటికి కదా అక్కాయి రోజు చర్చికి వచ్చిద్ది, మా కుప్పారాన్ని ఇంటికి వచ్చిద్ది, మా శారమ్మమ్మ ఇక్కడికి వచ్చిద్ది. ఇక రోజు ఒక 5-6 కలిసి ఒక ఖాళీగా ఉండే వాళ్ళందరూ కలిసి గంటల గంటల ప్రార్థన చేస్తారు అని అనుకున్నాను. పనులు ఎప్పుడే నాకు కొద్దిగా భయం వేసి పని 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 చేసుకుంటున్నాను. చర్చి అంటే కొద్దిగా భయం ఉండేది. ఈరోజు ఖాళీ ఉండి చర్చికి రావట్లా, ఖాళీ ఉండి రావట్లా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకెప్పుడు వీళ్ళు ఖాళీ? అప్పుడు చూస్తున్నాం మిరగాయలు, మనం చూస్తున్నాం చేలు బాగు చేసుకుంటున్నాం అన్నారు, ఆ తర్వాత చూస్తున్నాం పత్తి అన్నారు. ఇప్పుడు ఏదో పని చెబుతూనే ఉండరు. ఇంక ఖాళీ ఎప్పుడుంది? ఖాళీ లేదు. ఉందా ఖాళీ? కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి వచ్చినట్టు నీవు, ఆయన పాదాల ఎద్దకు వచ్చినట్టు నీవు, ఆయన గురించి విన్నట్టు నీవు ఆయనను నువ్వు స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఆయన పని నిమిత్తం మనం ఏముండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. నీ డబ్బులు వ్యయపరచుకోవటం కాదు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మాకు బలహీనత వచ్చినా తీర్మానం చేసుకుంటాం. నేను తీర్మానం చేసుకుంటాను. నాకు బలహీనత వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా, మా పాస్టర్ గారు ఏదైనా వచ్చినా మేము తీర్మానం చేసుకుంటాం. ప్రభువా, ఈ బలహీనత వల్ల ఇప్పుడు హాస్పిటల్కి పోతే 10,000 అయితే, అదే కాదు అనుకుంటే మళ్ళీ 20,000 అయితే, ఎట్ట కట్టి రోగం తొలగిస్తే అయితే ఈ 5,000 రూపాయలు దీనికి ఖర్చు పెడతామయ్యా, ఈ 10,000 దీనికి ఖర్చు పెడతామయ్యా అని చెప్పి తీర్మానం చేసుకుంటాం. హల్లెలూయా. ఆయన చిత్తం అనుకో, ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. తీర్మానాలు రావాలి దేవుని సన్నిధిలో, తీర్మానాలు రావాలి. మొన్న నా చెల్లు ఆ చెల్లు పోయింది. ఆ చెల్లు ఎంత అనుకున్నా 40,000. అది ఆ చెల్లు 40,000 రూపాయలు. ఆ చెల్లు పోతే మామూలుగా ఉండదు. అంటే ఆ చెల్లు పోయినా నాకు చెల్లు ఎత్తాడులే, కానీ ఎందుకంటే దాని మీద అది అలాంటిది అనమాట. ఎవరికి పని చేయదు, అది పోయిందంటే ఇక పని చేయదు. మళ్ళీ కొత్త చెల్లు ఇస్తామన్నాడు. 40,000 ఆ చెల్లు. హల్లెలూయా. పోతే అడి సాపోడు తీసి దాచిపెడితే తీసుకొని చూద్దామని చెప్పి చూస్తే అది లాక్ కావట్లేదంట. ఇంకా మా శ్యాంబాబు భరణం పోతే రింగ్ అవుతుంది. అయ్యా, ఈ ఫోను లాక్ చేద్దామంటే లాక్ రావట్లేదయ్యా, ఇది ఎవరికి ఉపయోగపడదంట అని చెప్పేసి అన్న. హల్లెలూయా. దేవుని సన్నిధి. కనుక మనం దేవుని సన్నిధిలో, మీకు తెలియదు నా పట్ల చేసే కార్యాలు మీకేం తెలిసింది? దేవుడు అడిగింది ఇచ్చే దేవుడు. అయితే నాకు మనసుకు నచ్చినట్లుగా నువ్వు జీవించాలి. నువ్వు ఎట్ట పెడతాడు ఉంటే కాదు, ఎప్పుడో నామకార్థం కొత్తే కాదు. దేవుని సన్నిధిలో నువ్వు కరెక్ట్గా దేవుని ట్రాక్ మీదకి రా, నా దేవుడు నీ మొత్తం సమస్యలను తొలగిస్తాడు. హల్లెలూయా. నీ సమస్యలను తొలగిస్తాడు. నా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను త్రోసివేసేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నామకార్థముగా భక్తిలో ఉంటే నీకు ఏమీ దొరకదు. ఇక్కడ నీకు ఏమన్నా కావాలనుకుంటే నువ్వు కష్టపడాలి. నీకు శక్తికి మించిన పని చేయాలి, శక్తికి మించిన కార్యం చేయాలి, శక్తికి మించిన ప్రార్థన చేయాలి. కూర్చో సాపేసుకొని కూర్చొని ప్రార్థన చేయి. వాళ్ళ అమ్మ చెబుతుంది, రాజేశ్వర వాళ్ళ అమ్మ, మా అబ్బాయి రోజుకు 3 గంటలు చేస్తాడన్నా అని చెబుతుంది. హల్లెలూయా. ఎన్ని గంటలు చేస్తాడు రాజేశ్వర్? అసలు ఇల్లు ఎక్కాడంటే ఎప్పుడన్నా పోయి చూడు, పెనుగులు ఆడుతూనే ఉంటాడు. స్తోత్రం పెనుగులు మా అబ్బాయి. మోకరెత్తాడు. వాడు మోకాళ్ళు కూడా ఎంత కాయలు కాసినాయి. వాడు చదువు కంటే కూడా దేవుడి మీద భక్తి ఎక్కువ పెడతాడన్నా అని చెబుతుంది. అది అందువల్లే మంచి మార్కులు ఇచ్చాడని చెబుతుంది. హల్లెలూయా. మరేది ఇక కొంతమంది ఉంటారు, ఇంటికి రావటం ఆలస్యం, ఇక్కడ పడేసేసి ఇక సెల్లు తీసుకున్నారు 2 సార్లు.
ఇక్కడ 50 ఎక్కారు, ఇక్కడ దిగను కూడా దిగరు. హల్లెలూయా. మనం కొంచెం దేవుని సన్నిధిలో ఖాళీ దొరికిందంటే చాలు కొంచెం ప్రార్థన చేసుకోవటం, దేవుని సన్నిధి కొద్దిగా ప్రార్థన చేయాలి. నా దేవుడు నీ సమస్యలను తీర్చును కాక. నేను ఇంకొక మాట చదివి ముగిస్తాను. 19వ కీర్తన 1వ అధ్యాయం. 19వ కీర్తన 1వ అధ్యాయం. ఆ, 19వ కీర్తన 1వ అధ్యాయం చదమ్మా. ఆకాశములు, అబ్బా చూడండి, ఆకాశాలు అంట ఎవరిస్తున్నాయంట? అయ్యా నీ కార్యములు అమోఘములయ్యా, నీ కార్యములు అమోఘములు. ఈ భూమిని, ఈ ఆకాశములను, ఈ చంద్రమండలాలను, ఈ సూర్య నక్షత్రాలను సృజించవే, నీ మహిమ అమోఘములు అని ఆకాశమంట ఆయన మహిమను గురించి వివరిస్తుందంట. నువ్వు ఆయన గురించి ఎంత వివరిస్తుంది? నాకు ఆయన కార్యాలు చూస్తుంటే ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని సంతోషం. హల్లెలూయా. ఒక మనుషుడిగా అయితే మన కార్యాలు మనము ఎంత కష్టపడినా ఆ కార్యాలు, నీ సమస్యలు తీరవండి. యేసు వైపు చూడు, నీ పక్కనే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు ఒక 10 ఎకరాల పొలం వేసినా ఉపయోగం లేదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవనుకో, 2 ఎకరాలు వేసినా చాలు, నువ్వు అద్భుతం చూస్తావు. దేవుడు మహిమ, ఆ పరలోకమున్న నా తండ్రి మహిమ, ఆయన కార్యాలంట వివరిస్తూ ఉన్నాయంట. తర్వాత చదమ్మా. ఆకాశములో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనులంట. హల్లెలూయా. ఆయన చేతి పనులంట. సోమకాయ అర్థమవుతుందా? మన పాము తాజు అట్ట అన్నడితే ఎరకి ఉండేదని కాదు, పరదేశులము అని పాట పాడాల్సి వచ్చేది. హల్లెలూయా. కృతజ్ఞతను కలిగి ఉండి మరి అంత కార్యం చేస్తే కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావా? కనీసం ప్రార్థన చేయన్నా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకోవటానికి బాగుంటుంది. దేవుడు మన పట్ల చేసే కార్యాలు మామూలు కార్యాలు. మనం బయటికి వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు, దాటిపోయేటప్పుడు, ఎదరొచ్చే బండి, పోయే బండి, మనం తినే ఆహారంలో, పీల్చే గాలిలో, రాత్రులు నిద్రపోతున్నప్పుడు, మన ప్రయాణాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం దేవుడు ఎంతో కాపాడుతున్నాడు. ఆయనకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతన స్తుతులు చెల్లించాలి. ఆకాశాలు వివరిస్తున్నాయి, అయ్యా నీ కార్యములు అమోఘములు, నీ కార్యములు అమోఘములయ్యా అని చెప్పి ఆకాశములు వివరిస్తూ ఉంటే, మరి ఏది నీ పవర్ ఏది? ఆయన గురించి నువ్వేం వివరిస్తున్నావు? యేసయ్యా రాత్రంతా కాసి కాపాడావు, అందుకు నీకు స్తోత్రం 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 అని కనీసం ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావా? పగలంతా కాసి కాపాడితే సినిమాలు అక్కడ పక్కన పడేసేసి కూర్చొని సాపేసుకొని, ప్రభా ఈ ఎండ దెబ్బ తగలకుండా, ఎన్ని దెబ్బ తగలకుండా మాకు ఈ పగటి కాలంలో ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నావా? ఏది ప్రార్థన? ఖాళీగా ఉన్నానుగా, పనులు లేవుగా, ఏ కొంపకాడ కాసేపు కూర్చుందాం, ఎవరిని పిలుచుకుందాం, ఎవరి గురించి చెప్పుకుందాం, ఏ పనులు కొంతమందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత వివరిస్తున్నాయో. అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజున నా దేవుడు నీ ప్రతి సమస్యను తొలగించాలనే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి కన్య గర్భాన జన్మించి నీ కొరకు, నీ పాప పరిహారం కోసము ఆయన కలవరసులో రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము వల్ల మనకు విమోక్షణ. మనకు చాలా చక్కగా మనం దేవుని స్తుతించాలి. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 25వ వచనం చదువుదాం. 102వ కీర్తన 25వ వచనం. ఆదియందు భూమికి పునాది వేసితివి. హల్లెలూయా.
ఆది యందు ఈ భూమికి పునాది వేసిన వాడు ఎవరండి? ఇంటికి కాదు అక్క, దేనికి? భూమికి. ఈ భూమి నిలబెట్టడానికి దేవుడు పునాది వేశాడు. ఆయన వేసిన పునాది ఇది ఉంది. ఈ భూమి ఫస్ట్ ఎలా ఉంది? నిరాహారంగాను శూన్యంగా ఉంది. అంటే భూమి అంతా కూడా నీళ్ళే. భూమి మీద దేవుడు ఏమర్చాడు? నీటి మీద దేవుడు ఏమర్చాడు? భూమిని అమర్చాడు. హల్లెలూయా. కొంత భూమిగాను కొంత సముద్రముగా ఆయన అమర్చాడు అనమాట. ఆయన వేసాడు ఎన్ని పునాదులు. సముద్రాలు ఆయన సృజించినవాడు, భూమిని ఆయన సృజించినవాడు. భూమి కింద నీరుంది, నీటి మీద భూమిని అమర్చాడు. మానవుడి కోసం దేవుడు అన్ని సమకూర్చి పెట్టాడు, అన్ని సహాయం చేశాడు. ఆ భూమి మీద భూమిని అమర్చి, భూమి మీద తోటలన్నీ నిర్మించి, జంతువులన్నీ నిర్మించి అన్ని చూసి ఒక్కొక్క జంతువులు చేసి ఈ భూమిని పరిపాలించడానికి ఆదామును చేశాడు. ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆదాములో నుంచి ఒక పక్కటెముక తీసి ఆయనకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి ఆయన కండరములోంచి ఒక కండరమును తీసి ఒక స్త్రీని సిద్ధపరిచాడు. హల్లెలూయా. పురుషుడినైతే మట్టితో చేశాడు, కానీ స్త్రీనైతే మాత్రం మట్టితో చేయలా. స్త్రీని ఆదామును మట్టితో చేశాడు. స్త్రీని పురుషుడిలో నుంచి తీశాడు. ఎక్కడి నుంచి తీశాడు? పురుషుడిలో నుంచి స్త్రీని తీశాడు. స్త్రీని కూడా ఆదాముకి తోడుగా అవ్వమని సిద్ధపరిచాడు. ఆదాం ఎవరయ్యా అయ్యామంటే నాలో నుంచి వచ్చింది కనుక నారి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ ఎవరి శరీరం? స్త్రీ ఇప్పుడు పాషం గారు ఎవరి శరీరం చెప్పండమ్మా? ఇప్పుడు రేఖ ఉంది ఎవరి శరీరం? శ్యాంబాబు శరీరం. హల్లెలూయా. ఇప్పుడు రేఖాన్ని కొట్టడానికి ఎవరిని కొట్టినట్టు? ఆయన శరీరాన్ని కొట్టుకున్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీ ఆదాముల నుంచి వచ్చింది. తన శరీరం ఎవరు? స్త్రీ తన శరీరం. హల్లెలూయా. కనుక మనం చాలా జాగ్రత్తగా స్త్రీని దేవుడు ఎంతగానో చక్కగా నిర్మించుకున్నాడు. దేవుడు చక్కగా నిర్మించి ఆమెకు కూడా ప్రాణవాదయాన్ని ఊదాడు. కానీ ఆమె స్త్రీ బలహీనమైన ఘట్టం. ఏంటట? సీనా అర్థమవుతుందా? స్త్రీలు బలహీనమైనటువంటి ఘట్టాలు. వాళ్ళతో కాపురం ఎలా చేయాలంట? మెలకు కలిగి చేయాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు వాళ్ళకి, అమ్మాయి అని మెత్తగా చిన్నగా సున్నంగా చెప్పాలి వాళ్ళకి. అన్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఏందయ్యో చించుకుంటున్నావు అన్నట్టుగా ఉంటారు అనమాట. అమ్మాయి అన్నా అనుకో, కొద్దిగా చాలా మంచిది, నువ్వు కాకుండా బాగా చూసుకుంటున్నావు, నువ్వు తిన్నావా లేదా అంతా నాకే పెట్టావు అన్నావు అనుకో, ఇకేం చేసింది? ఇక ఎందుకులే, మామూలుగా ఉండదు. హల్లెలూయా. సీనన్న అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళతోటి పెడద్దరంగా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బైబిల్ చెప్పాడు, స్త్రీ బలహీనమైనటి ఘట్టం. ఏమైనా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏం చూసుకోవాలమ్మా? జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు అనుకో, అహంకారంగా కొంతమంది గర్విస్తారు. నేనేంటనుకున్నా మగవాడిని, కాళ్ళ కాడ ఉండాలి అని అంటాడు. పెట్టిదే జనం ముందు ఆ మాటలు. వీడు పోయిన తర్వాత కాళ్ళు పుట్టాడు, అమ్మ చేయనుకో బాగా నా ముందు పొరుగు. హల్లెలూయా. పెట్టిదే అమ్మ నాకు 4 రోజులు ఆలికి కూర్చున్నాడు చాలు, వీడు బతుకు బొస్టానికి. దేవునికి స్తోత్రం. కనుక చాలా జాగ్రత్తగా
మన జీవితాన్ని, మన కుటుంబాల్ని మనం కట్టుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుని మహిమ వివరించలేమంట. ఏం చేయలేమా? వివరించలేము. ఆయనకి ఎప్పుడు మనం లోపడతా ఉండాలి. అయ్యా నీ మహిమ, 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని ఆయన గొప్ప చేస్తూ ఉండాలి. ఎవరినమ్మా? యేసయ్యని గొప్ప చేస్తే నీకు ఘనత. యేసయ్యని ఘనపరచాలి, అప్పుడు నీకు ఘనత వచ్చింది. మనసులో ఘనపరిచితే కాదు, యేసయ్యని ఘనపరిచేటట్టుగా ఉండాలి, యేసయ్యని స్తుతించేటట్టుగా ఉండాలి. అయ్యా ఈ రోజున ఇల్లు కట్టుకున్నంటే ఇది కృపేనయ్యా అని ఆయన కనపరచాలి. ఈ రోజున ఈ ఆహారం తిన్నానంటే ఇది కృపేనయ్యా, ఈ రోజున నాకు ఆరోగ్యం ఇచ్చామంటే ఇది కృపేనయ్యా అని చెప్పి ఉండాలి. స్టైల్గా ఉండి కాళ్ళు ఎగరేసామనుకో అనుస్తాడు. కనుక మనం ఒక మట్టి వాళ్ళమని, ఎన్నిక లేని వాళ్ళమని, దుమ్ము లాంటి వాళ్ళమని, ధూళి లాంటి వాళ్ళమని, దేనికి పనికిరానంటి వాళ్ళమని మనం ఎప్పుడు తగ్గించుకుంటా ఉండాలి. ఏం చేయాలి? గర్వించుకోకూడదు. ఏం చేయాలి? సామ్రాజ్య ఒక ఏడకపోతున్నా, బుధవారం శనివారం ఏడకపోతున్నా, శుక్రవారం ఏడకపోతున్నా, నేను ప్రార్థనకు రావచ్చుగా, ఊరికి ఇంటికాడ తిరగపోతే కూర్చోపోతే అని అనుకో, మాస్టర్ గారు నన్ను ఇట్టు అన్నాడు, అసలు రాను ఏం చేస్తాడు, మాకు ప్రయాణాలు ఇవ్వండి, మాకు ఊళ్ళు ఇవ్వండి ఏంది అని అలిగామనుకో, ఇప్పుడు నేను చెప్పింది ఎందుకు? నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ పిల్లలు బాగుంటారు అక్క, నువ్వు బాగుంటావు, మీ ఆయన బాగుంటారు, రాబోయే దినాల్లో ఇల్లు స్లాపేస్తారు, అన్నాక ఒక మంచి ఉద్యోగం ఎత్తాడు దేవుడు, నీ పని ఎట్టి అయిపోయింది, చేసిన చేసావు, చర్చి కొత్త ఉండక్క, నాలుగు మాట ప్రార్థన చేసుకోక అని మంచిగా చెప్పాము. నీకు ఆ మాట చేతి ఎలా ఉంది ఏంది? కొంతమందికి మహాకోపం, ప్రార్థన చేసుకోమ్మా, చర్చికి రమ్మన్నా చెప్పినా కానీ కోపమే ఏంది, మహాబాధ. మాకు తెలుసులే చేసుకోవటం, మాకు తెలియదేంది. కనుక మనము సమస్యలు రాకున్నట్లుగా, నేను దేవునికి దూరం అయిపోతాననే, ప్రార్థనకు దూరం అయిపోతాననే, నేను ఎదగట్లేదు, ఒకప్పుడు పాట పాడేదాన్ని ఇప్పుడు పాట పాడలేకపోతున్నాను, ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను, రోజు రోజుకి వెతకాలి కానీ దిగజారకూడదు. ఏమవ్వకూడదమ్మా? దిగజారకూడదు. 1వ తరగతి అంటే 2వ తరగతిలో రావాలి, 2వ తరగతి అంటే 3వ తరగతి రావాలి. ఆత్మీయంగా వెతకాలి, ప్రార్థనకు వస్తున్నప్పుడు వెతకాలి, ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పటికప్పుడు అంతా దిగజారిపోయా, ఏముంది నీ కాడ సరుకు అంతా పోయా. ఇప్పుడు నేను ఏమి నేర్చుకున్నావామంటే దేవుని సందికి వెళ్ళి అలుగుడు నేర్చుకున్నా. ఏమి నేర్చుకున్నావు? అలుగు ఎట్టాలు కట్టము. హల్లెలూయా. సేవకుడి మీద ప్రభుత్వం చేయకూడదు, సేవకుడి మీద ప్రభుత్వం చేయకూడదు. సేవకుడు అంటే సేవకుడి విలువ ఏందో నీకు తెలియదు అండి. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా తగ్గించుకో, ప్రార్థన చేసుకో, దేవుడిని దీవిస్తాడు. ఇటు వాక్యాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, కృపగలిగిన దేవా, నీ స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం.